మొన్న ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది, మనం అందరం చూసాం. ఆంధ్రప్రదేశ్ 25.3% ఇన్వెస్ట్మెంట్స్లో టాప్ ఉంది ఇండియాలో. ఇది ప్రూఫ్ కదా. హ్యావింగ్ సెడ్ దిస్, ఒక పక్క ఇది జరుగుతుంటే జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, సోకాల్డ్ ప్రెస్ మీట్ లాంటిది ఒక ఉపన్యాసం ఇచ్చారు ఆయన 2 గంటలు. చాలా అంశాలను వివాదాస్పదంగా ఘాటుగా స్పందించారు. అలా చెప్పకుండా ఉండుంటే వాళ్ళ ఇమేజ్ ఇంకా పెరిగి ఉండేది. చెప్పటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దిగజారిపోయే విధంగా మాట్లాడారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నటువంటి తరుణం. ఆయన చాలా అంశాలు ప్రస్తావనలో భాగంగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ని తరిమేస్తున్నారు, వెళ్ళిపోతున్నాయి అన్న విమర్శ ఒకటి చేశాడు. కొన్ని కంపెనీల పేర్లు ప్రస్తావించాడు. సరే, ఆ కంపెనీల గురించి టెక్నికల్ డేటా బేస్డ్ ఎవిడెన్స్తో మనం మాట్లాడదాం, విశ్లేషణ చేద్దాం. పార్టీలకు అతీతంగా అవి వెళ్ళిపోతున్నాయా, ఎక్స్పాన్షన్ చేస్తున్నారా, ఆయన మాట్లాడింది ఎంత సత్య దూరమైన అంశమా, నిజాలు ఉన్నాయా అనే విశ్లేషణ చేసుకుంటే ప్రధానంగా ఆయన ప్రస్తావించిన కంపెనీ పేర్లలో ఒకటి భారతీ సిమెంట్స్. భారతీ సిమెంట్స్ జగన్ రెడ్డి గారి వైఫ్ భారతీ మేడం గారిది అనేది అందరికీ తెలుసు. మరి భారతీ సిమెంట్ పేరు ఆయన ప్రస్తావించారు. ఎందుకు ప్రస్తావించారు అని అంటే, ఈ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మనం వెనక్కి చెక్ చేసుకుంటే, ఫ్యాక్ట్ చెక్, భారతీ సిమెంటు అక్రమంగా లైమ్ స్టోన్ మైన్స్ని 744 ఎకరాల లైమ్ స్టోన్ మైన్స్ని అక్రమంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2024 దిగబోయే ముందు ఫిబ్రవరి 2వ తారీఖు జీవో నంబర్ 4 అండ్ జీవో నంబర్ 5 ఇష్యూ చేసి 50 సంవత్సరాలకి లీజు ఇచ్చేశాడు భారతీ సిమెంట్కి. అధికార దుర్వినియోగం చేసి రూల్స్కి ఎగనెస్ట్గా. రూల్స్ ఎగనెస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ యాక్ట్, ఒక ఏజెన్సీకి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్లో క్లాజ్ నంబర్ 10A ప్రకారంగా ఒక కంపెనీ వేరే కంపెనీ నుంచి ఎక్విజేషన్ చేసుకుంటే, అంటే భారతీ సిమెంట్ ఎక్విజేషన్ చేసింది రఘురామ్ సిమెంట్ని. సో ఒక కంపెనీని ఎక్విజేషన్ చేసినంత మాత్రాన లైమ్ స్టోన్ మైన్స్ ఏదైతే ఉంటాయో ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి ముడి పదార్థం అది ఆటోమేటిక్గా ఈ కంపెనీకి రాదు. ఓకే సార్, దాన్ని మళ్ళీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి మాత్రమే తీసుకోవాలి అని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 10A చెప్తుంది. దాన్ని వైలేట్ చేస్తూ వీళ్ళు ఒక జీవో ఇచ్చేసి రూల్స్ రెగ్యులేషన్ అధిగమించి 50 సంవత్సరాలకి కట్టబెట్టారు అక్రమంగా భారతీ సిమెంట్కి. ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆదేశాల ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు భారతీ సిమెంట్కి ఒక నోటీస్ ఇచ్చారు, 45 రోజుల్లో రిప్లై ఇవ్వమని. నోటీస్కి రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే ఇది అనాధికారకంగా రూల్స్ని వైలేట్ చేసి అధికార దుర్వినియోగం చేసి లైమ్ స్టోన్ మైన్స్ ఇచ్చారు భారతీ సిమెంట్కి.